వెల్కమ్ టు ఆల్ఫా అకాడమీ. లాస్ట్ వీడియోలో కంజంక్షన్ వరకు చెప్పాం కదా, ఇప్పుడు డిస్జంక్షన్ గురించి చూద్దాము. లెట్ P and Q are prepositions. The disjunction of P and Q denoted by P cup Q, and it is the preposition P or Q. The disjunction P cup Q is false when both P and Q are false and is true otherwise. Disjunction is also known as inclusive or. A disjunction is true when at least one of the two prepositions is true. అంటే ఏంటి? డిస్జంక్షన్ అంటే కంజంక్షన్కి ఫుల్గా ఆపోజిట్లో తీసుకుంటాం. లెట్ పీ కమ క్యూ అనేది రెండు ప్రిపోజిషన్స్ కింద తీసుకున్నాం అనుకోండి. డిస్జంక్షన్ ఆఫ్ పీ అండ్ క్యూ అంటే దాన్ని దేంతో డినోట్ చేస్తాము? పీ కప్ క్యూ అని డినోట్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ ద ప్రపోజిషన్ అంటే దాన్ని ఎలా చదువుతాము? అక్కడ పీ అండ్ క్యూ డిస్జంక్షన్ వచ్చినప్పటికి ఏమవుతుంది? పీ ఆర్ క్యూ కదా. ద డిస్జంక్షన్ పీ కప్ క్యూ ఈజ్ ఫాల్స్ వెన్ బోత్ పీ అండ్ క్యూ ఆర్ ఫాల్స్. అంటే ఏంటి? దీని కండిషన్ ఏంటంటే పీ కప్ క్యూ అనేది ఫాల్స్ అవుతుంది ఎప్పుడు? బోత్ రెండు అంటే పీ వాల్యూ క్యూ యొక్క ట్రూత్ వాల్యూ సేమ్ అవ్వాలి, ఎఫ్ ఫాల్స్ అవ్వాలి, లేదా అదర్వైజ్ ఇట్ ఈస్ మిగతా కేసెస్లో ట్రూ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ట్రూత్ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. పీ అండ్ క్యూ, పీ కప్ క్యూ, ఓకేనా. ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఎఫ్టీ ఎఫ్ఎఫ్ అని తీసుకున్నాం. కండిషన్ ఏంటి అంటే ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ఎఫ్ అంటే ఏంటి? రెండు వాల్యూస్ ఏం తీసుకోవాలి? ఎఫ్ అవుతుంది. మిగతా అన్ని కేసెస్లో ఏమవుతుంది? అది ట్రూత్ వాల్యూస్ అవుతుంది. అంటే మిగతా అన్ని వాల్యూస్ ఏవి తీసుకుంటే అవి అన్ని ట్రూత్ వాల్యూస్ అవుతుంది. అంటే ఏంటి? దాని కండిషన్ ఏంటి? రెండు ఫాల్స్ కింద అవ్వాలి. రెండు ఫాల్స్ అయితేనే అది ట్రూ కింద తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది డిస్జంక్షన్ యొక్క కండిషనల్ ప్రాపర్టీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ గో టు మార్కెట్ ఆర్ సినిమా అంటే ఏంటి? అయితే మార్కెట్కి వెళ్తాను ఆర్ సినిమాకి వెళ్తాను. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ద బల్బ్ ఆర్ వైరింగ్. ఇట్ ఈస్ రైనింగ్ ఆర్ ఇట్ ఈస్ కోల్డ్. అంటే ఏంటి? ఐ షల్ గో టు మార్కెట్ అయితే మార్కెట్కి వెళ్తాను, లేదా సినిమాకి వెళ్తాను, లేదా రెండు చేయకపోవచ్చు, ఓకేనా. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ద బల్బ్ ఆర్ వైరింగ్ అంటే ఏంటి? ఏదో అది సరిగ్గా బల్బు సరిగ్గా చేయలేదు, ఒక్కోసారి బల్బ్స్ పని చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అయితే బల్బులో ఏదన్నా డిఫెక్ట్ ఉండాలి, లేదా వైరింగ్లో ఉన్న డిఫెక్ట్ అయి ఉండాలి, అంతే కదా. రెండు ఏదో ఏదో తెలీదు మనకి, ఏది కరెక్ట్గా చెప్పలేం, ఫాల్స్. సో ఇట్ ఈస్ రైనింగ్ ఆర్ ఇట్ ఈస్ కోల్డ్. ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క కోల్డ్ అంటే చలిగానే ఉంది. ఈ రకంగా రెండు ఫాల్స్ అంటే మనం ఏం చేయగలమో చెప్పలేకపోతున్నాం. అది ఫాల్స్ అవ్వచ్చు, ట్రూ అవ్వచ్చు. సో రెండు ఖచ్చితంగా ఫాల్స్ అయితే మాత్రం డిస్జంక్షన్కి ఏంటి? రెండు ఫాల్స్ అయితే అది ఫాల్స్ అవుతుంది, మిగతా అన్నీ ఏమవుతాయి? ట్రూత్ వాల్యూస్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్. సో ఇట్ ఈస్ అబౌట్ డిస్జంక్షన్. సో ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటి? లెట్ పీ కమ్మ క్యూ అనేది ప్రిపోజిషన్స్ అయితే దాని ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ పీ అండ్ క్యూ డినోటెడ్ బై పీ ప్లస్ సర్కిల్ క్యూ అండ్ ప్రిపోజిషన్ దట్ ఈస్ ట్రూ వెన్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద పీ అండ్ క్యూ ఆర్ ట్రూ అండ్ ఈస్ ఫాల్స్ అదర్వైజ్. అంటే ఏంటి? రెండు ఇందులో తీసుకుంటే ట్రూత్ టేబుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రెండు ట్రూలు అయినప్పుడు ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. రెండు ఒకే వాల్యూస్ అయితే అది ఫాల్స్ అవుతుంది. మిగతా అన్నీ అంటే ఒక్క ట్రూత్ వాల్యూ అన్నా ఏమవుతుంది? అక్కడ ట్రూత్ వాల్యూ అనేది తీసుకుంటుంది కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆర్. ఇది కన్నా ఎక్కువ డిస్జంక్షన్ ఎక్కువ వాడతాము. ఇది మీకు ఒక ఐడియా కోసం ఉంటే సరిపోతుంది. కండిషనల్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏమంటాము? ఇంప్లికేషన్ అని కూడా అంటాం. లెట్ పీ అండ్ క్యూ ఆర్ ప్రిపోజిషన్స్. పీ అండ్ క్యూ అనేది రెండు ప్రిపోజిషన్స్ ఆర్ స్టేట్మెంట్స్ కింద తీసుకున్నాము. ద కండిషనల్ స్టేట్మెంట్స్ పీ ఇంప్లైస్ క్యూ ఇస్ ద ప్రిపోజిషన్. ఇఫ్ పీ దెన్ క్యూ, ఓకేనా. ద కండిషనల్ స్టేట్మెంట్ P implies Q is false when P is true and Q is false. Otherwise, it is true in all cases. In conditional statement, P implies Q, P is called the hypothesis or premise, antecedent, or Q is called conclusion or consequence. అంటే ఏంటి? ఏమీ లేదండి. పీ అండ్ క్యూ అనేది రెండు స్టేట్మెంట్స్ కింద తీసుకుంటే కండిషనల్ స్టేట్మెంట్ అనేది దేంతో మనం డినోట్ చేస్తాము? పీ ఇంప్లైస్ క్యూ, దీంతో సింబాలికల్గా కండిషనల్ స్టేట్మెంట్ని తీసుకుంటాం. అయితే ప్రిపోజిషన్ అంటే అప్పుడు ఏమవుతుంది? పీ ఇంప్లైస్ క్యూ అంటే ఏంటి? ఇఫ్ పీ దెన్ క్యూ అంటే పీ అనేది జరిగితే క్యూ అనేది అప్పుడు జరుగుతుంది, అంతే కదా. సో ద కండిషనల్ స్టేట్మెంట్ పీ ఇంప్లైస్ క్యూ అనేది ఎలా తీసుకుంటాము అంటే పీ ఇంప్లైస్ క్యూ ఎప్పుడు ఫాల్స్ అవుతుందట? వెన్ పీ ఈజ్ ట్రూ దెన్ క్యూ ఈజ్ ఫాల్స్. పీ ట్రూ అంటే టీఎఫ్
టీఎఫ్ అయినప్పుడు అది ఫాల్స్ అవుతుందట, మిగతా అన్నీ ఏమవుతుంది ట్రూత్ వాల్యూస్ తీసుకుంటుంది. దీని కండిషన్, దీని రూల్ అదిమాట. అంటే పీ ఇంప్లైస్ క్యూకి ఏంటి ట్రూ అంటే ఏంటి ట్రూ అయ్యింది, ట్రూ ఫాల్స్ అంటే పీ ట్రూ అయ్యింది, క్యూ ఫాల్స్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది, అది ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకుంది, మిగతా అన్నిట్లో ఏమవుతుంది ట్రూత్ వాల్యూస్ తీసుకుంటుంది. ద స్టేట్మెంట్ పీ ఇంప్లైస్ క్యూ ఈస్ కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్ బికాస్ P implies Q asserts that Q is true on the condition that P holds. The conditional statement is also called an implication. అంటే ఏంటి, ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది దాన్ని P implies Qని కండిషనల్ అని ఎందుకు అంటామంటే Q ట్రూ అయినప్పుడు మాత్రమే అది P అనేది హోల్డ్ అవుతుంది, అంతే కదా. P అనేది హోల్డ్ అయితేనే కదా Q అనేది వచ్చేది. సో కండిషనల్ ఏమవుతుంది, దాన్ని ఇంప్లికేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రిపోజిషన్, ఇక్కడ ఇంకా చూడండి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ P implies Q may be expressed as if P then Q. అంటే ఈ రకంగా కండిషనల్ మనం వాడు చెప్తాడనమాట మామూలుగా స్టేట్మెంట్స్ సింపుల్ ఇంగ్లీష్లో. అంటే వీటన్ని ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఏంటి ఒకటే, P implies Qనే అది డినోట్ చేస్తుంది. ఇఫ్ P then Q, ఇఫ్ P Q, P is sufficient for Q, Q if P, Q when P. అంటే ఏంటి, Q ఎప్పుడు వస్తుంది, Q when P అనేది జరిగినప్పుడు మాత్రమే. ఏ నెససరీ కండిషన్ ఫర్ P ఇన్ Q. తర్వాత Q అన్లెస్ నెగేషన్ P, P implies Q, P only if Q, Q sufficient condition of Q is P, Q whenever P, Q is necessary for P, Q follows from P. అంటే ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తాం, P implies Qని ఇన్ని రకాలుగా మనం ఏమన్నా ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వలెంట్ దెన్ ఇట్ ఈస్ ఐసోస్కేల్స్. అంటే ఏంటి, ట్రయాంగిల్ ఏబిసి అనేది ఈక్వలెంట్గా ఉంటే అవి ఐసోస్కేల్స్ కింద ఉంటాయి, అది ఓకే. ఫర్ సపోజ్ ఇంకో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, P ఇట్ ఈస్ హాట్, Q అనేది 2 + 3 = 5. అంటే P implies Q అనేది ఎలా రాస్తాము, ఇఫ్ ఇట్ ఈస్ హాట్ దెన్ 2 + 3 = 5. అంటే ఈ రకంగా మనం P implies Qని రాయాలన్నమాట. వాడు ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా ఇఫ్ అంటే P స్టేట్మెంట్ ముందు ఏం పెట్టాము, ఇఫ్ అనే క్లాస్ పెట్టాము, తర్వాత Qకి దేని ముందు ఏం పెట్టాము, దెన్ అనేది పెట్టాం. సో ఇఫ్ ఇట్ ఈస్ హాట్ దెన్ 2 + 3 = 5. నెక్స్ట్ ఇఫ్ యూ గెట్ 100% ఆన్ ద ఫైనల్ దెన్ యూ విల్ గెట్ ఆన్ ఏ గ్రేడ్. అంటే ఏంటి, ఇఫ్ అంటే నువ్వు 100% ఫైనల్ ఎగ్జామ్స్లో నీకు ఏ గ్రేడ్ రావాలంటే నీకు ఎన్ని పర్సంటేజ్ రావాలి, 100% అనేది రావాలి, అప్పుడే నువ్వు ఏ గ్రేడ్ అనేది తెచ్చుకోగలవు, అంతే కదా. సో ఇఫ్ అంటే నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్లో 100% కనుక తెచ్చుకుంటే దెన్ యూ విల్ గెట్ ఏ గ్రేడ్, అంటే నీకు కరెక్ట్గా లాస్ట్లో ఏ గ్రేడ్ అనేది వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ సన్నీ టుమారో యూ మే గో స్విమ్మింగ్. అంటే ఇఫ్ అంటే దెన్ అంటే ఏంటి, సన్నీ అంటే ఏంటి, రేపు కనుక వర్షంలో కానీ మనం చలికాలంలో కానీ స్విమ్మింగ్ చేయం కదా. సో ఒకవేళ ఎండగా ఉంటే అంటే మంచిగా వాతావరణం చాలా నీట్గా ఉంటే దెన్ యూ మే గో స్విమ్మింగ్, దెన్ రాయలేదు, యూ మే గో స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్కి నువ్వు వెళ్ళొచ్చు. అదేవిధంగా రైట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సింబాలిక్ ఫామ్. అంటే స్టేట్మెంట్స్ ఇప్పుడు వరకు ఏం చేసాము, స్టేట్మెంట్స్లో రాసాము, ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు, సింబాలిక్ ఫామ్లో రాయమంటున్నాడు. అంటే ఏంటి, ఇఫ్ ఎయిదర్ జెర్రీ టేక్స్ క్యాలిక్యులస్ ఆర్ కెన్ టేక్ సోషియాలజీ దెన్ లారీ విల్ టేక్ ఇంగ్లీష్. అంటే ఏంటి, ద క్రాప్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫ్లడ్. అంటే ఒక స్టేట్మెంట్స్ని ఇలా ఇచ్చాడు, వాటిని మనం స్టేట్మెంట్ల కింద రాయాలి. ఫర్ ఆన్సర్ చూడండి, వి డినోట్ ద స్టేట్మెంట్స్. జే అనేది ఏంటి, జెర్రీ టేక్స్ క్యాలిక్యులస్. కే అనేది ఏంటి, కెన్ టేక్స్ సోషియాలజీ. ఎల్ అనేది ఏంటి, లారీ టేక్స్ ఇంగ్లీష్. అంటే ఏంటి, మొత్తం 3 మాట. అయితే దీస్ స్టంట్స్ కెన్ బి సింబలైజ్డ్ యాజ్ జేవికే. అంటే ఈ 3 జరిగితే దట్ ఇంప్లైస్ ఎల్, ఓకేనా. ఇక్కడ ఎల్ అనేది ఏంటి, లారీ టేక్స్ ఏమవుతుంది, ఇంగ్లీష్. అంటే ఏంటి, వీళ్ళిద్దరూ ఇది చేస్తే లారీ అనేది ఏం చేస్తున్నాడు, ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నాడు, ఇంగ్లీష్ అనేది అంటే వీళ్ళిద్దరూ ఇది తీసుకుంటున్నారు కాబట్టి లారీ అనేది ఇంకా సింపుల్గా ఉండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ని తీసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ అందులోనే చూడండి, ద క్రాప్ విల్ బి డిస్ట్రాయిడ్ దేర్ ఈజ్ ఎ ఫ్లడ్, అంతే కదా. అంటే ఏంటి, ఫ్లడ్ కనుక క్రాప్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది ఎప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు. ఆ స్టేట్మెంట్ని మనం ఎలా రాయొచ్చు, ఎఫ్ ఇంప్లైస్ పి. అంటే ఫస్ట్ ఏది వస్తే క్రాప్ పాడైపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది, ఫ్లడ్ వస్తే క్రాప్ అనేది ఏమైపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. దాన్ని ఎలా రాసాము, ఎఫ్ ఇంప్లైస్ సి. అంటే ఈ రకంగా ఇంప్లికేషన్ అనేది మనం చేసుకుంటూ వస్తాం అన్నమాట.
ఫర్ సపోజ్ దేర్ ఆర్ 3 రిలేటెడ్ కండిషనల్స్. అంటే మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ రాసాము. ఇంప్లికేషన్ ఏంటి, దాని కన్వర్స్ ఏంటి, ఇన్వర్స్ ఏంటి, కాంట్రాపాజిటివ్ అంటే ఏంటి. ఇంప్లికేషన్ అంటే ఏంటి, పీ ఇంప్లైస్ క్యూ, ఇఫ్ పీ దెన్ క్యూ, మీకు తెలిసిందే కదా, ఇప్పటివరకు చెప్పుకున్నాం. పీ సఫిషియంట్ ఫర్ క్యూ, క్యూ ఈజ్ నెససరీ ఫర్ పీ. దీని కన్వర్స్ ఏమవుతుంది, క్యూ ఇంప్లైస్ పీ, అంటే ఇంప్లికేషన్ కన్వర్స్ ఏమవుతుంది, దాన్ని రివర్స్లో రాయాలి, ఆపోజిట్లో. పీ స్థానంలో క్యూ, క్యూ స్థానంలో పీ రాస్తాం. అంటే క్యూ ఇంప్లైస్ పీ, ఇఫ్ క్యూ దెన్ పీ. ఓకేనా, అంటే క్యూ ఈజ్ సఫిషియంట్ ఫర్ పీ అండ్ పీ ఈజ్ నెససరీ ఫర్ క్యూ, అంటే ఈ రెండు జరుగుతుంది. తర్వాత ఇన్వర్స్, ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఏంటి, దీనికి ఇన్వర్స్ అంటే ఏంటి, నెగేషన్ పీ ఇంప్లైస్ నెగేషన్ క్యూ, అంటే ఇఫ్ నాట్ పీ దెన్ నాట్ క్యూ. ఇన్వర్స్ అంటే ఏంటి, ఆపోజిట్ అంటే ఏంటి, పీకి ఆపోజిట్ ఏంటి, నెగేషన్ పీ, క్యూకి ఏంటి, నెగేషన్ క్యూ. అంటే ఈక్వలెంట్ టు కన్వర్స్, అంటే కన్వర్స్ ఇంచుమించు దగ్గరగా ఉంటుందన్నమాట. కాంట్రాపాజిటివ్ అంటే ఏంటి, ఇప్పుడు దీన్ని ఇన్వర్స్ రాసాం కదా, దీన్నే తిరగేసి రాస్తాం. అంటే ఏంటి, నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పీ, అంటే ఇట్ ఈస్ నాట్ క్యూ దెన్ నాట్ పీ. అంటే ఈక్వలెంట్ అనేది ఏంటి, ఇంప్లికేషన్ అనేది ఉంటుంది, ఇంప్లికేషన్కి ఉంటుంది. ఈక్వలెంట్ అంటే దీనికి ఈక్వలెంట్ దేనికి ఉంటుంది, ఇంప్లికేషన్కి ఈక్వలెంట్గా ఉంటుంది కాంట్రాపాజిటివ్. ఇన్వర్స్ అనేది కాన్వర్స్కి ఈక్వలెంట్గా ఉంటుంది అన్నమాట. ఇవి మామూలుగా ప్రూఫ్ ఉంది, మీకు అవసరం లేదు, మీకు తెలిస్తే చాలు. తర్వాత ఈక్వలెంట్ స్టేట్మెంట్ అంటే ఏంటి, when two compound statements always have the same truth value and it is called equivalent statement. అంటే ఏంటి, టూ కాంపౌండ్ స్టేట్మెంట్స్ అనేది కాంపౌండ్ సేమ్ వాల్యూ ట్రూత్ వాల్యూ అయితే దాన్ని ఏమంటాము, ఈక్వలెంట్ అని అంటాం. ఈప్లికేషన్ అండ్ ఇట్స్ కాంట్రాపాజిటివ్ ఆర్ ఈక్వలెంట్, కాన్వర్స్ అండ్ ద ఇన్వర్స్ ఆర్ ఈక్వలెంట్, పైన చెప్పాను కదా సేమ్ అవే. నెయిదర్ కాన్వర్స్ నార్ ఇన్వర్స్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు ఇంప్లికేషన్, అంటే కాన్వర్స్ కానీ ఇన్వర్స్ కానీ ఈక్వలెంట్ కాదు, ఇంప్లికేషన్కి ఈక్వలెంట్ కాదు. ఇది మీకు మామూలు స్టేట్మెంట్సే, మీకు అంత అవసరం లేదు, నార్మల్గా చూసుకుంటే చాలు. స్టేట్ ద కాంట్రాపాజిటివ్, కన్వర్స్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ది కండిషనల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇట్ ఈస్ రైనింగ్ దెన్ ద హోమ్ టీమ్ విన్స్. ఇది ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ దెన్ ద హోమ్ టీమ్ విన్స్. దీనికి కాంట్రాపాజిటివ్, కాన్వర్స్, ఇన్వర్స్ ఇవన్నీ రాసుకుంటూ రమ్మంటున్నాడు. సో ఫస్ట్ చూడండి, కాంట్రాపాజిటివ్ అంతే కదా. కాంట్రాపాజిటివ్ అంటే ఇన్వర్స్ ఆఫ్ ద కండిషనల్ స్టేట్మెంట్, అంటే ఇన్వర్స్ ఆఫ్ ది కాంట్రాపాజిటివ్, కన్వర్స్, ఇన్వర్స్ ఆఫ్ ది కండిషనల్ స్టేట్మెంట్ రాయమంటున్నాడు. ఫస్ట్ వన్ కాంట్రాపాజిటివ్ అంటే ఏంటి, పైన మీకు టేబుల్లో చూసాం కదా, నెగేషన్ పి, అంటే ఏంటి, నెగేషన్ పి ఇంప్లైస్ నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి. ఇఫ్ ద హోమ్ టీమ్ డజంట్ విన్ దెన్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్. ఓకేనా, అంటే ఏంటి, కాంట్రాపాజిటివ్ అంటే ఏంటి, నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి. ఇఫ్ ద హోమ్ అంటే ఏంటి, నెగేషన్ క్యూ రాయాలి, క్యూ అనేది ఏంటి ఇక్కడ, ద హోమ్ టీమ్ విన్స్. దీనికి నెగేషన్ చేస్తే ఏమవుతుంది, ఇఫ్ ద హోమ్ టీమ్ డజంట్ విన్, సరిపోయిందా. దెన్ నెగేషన్ పి, అంటే ఇఫ్ ఇట్ ఈజ్ రైనింగ్ అన్నాడు, పి అనేది ఏంటి, రైనింగ్, అంటే ఇప్పుడు దానికి నెగేషన్ ఏం చేయాలి, నాట్ రైనింగ్. సో దెన్ ఇట్ ఈజ్ నాట్ రైనింగ్, అంటే ఇప్పుడు దాని కాంట్రాపాజిటివ్ ఫుల్ ఫామ్ ఎలా రాయొచ్చు, ఇఫ్ ద హోమ్ టీమ్ డజంట్ విన్ దెన్ ఇట్ ఈజ్ నాట్ రైనింగ్. అంటే అది నెగ్గలేదు అంటే, హోమ్ టీమ్ అనేది నెగ్గలేదు అంటే అక్కడ వర్షం పడట్లేదు అని చెప్తున్నాం. ఇప్పుడు కన్వర్స్ ఏంటి, పి ఇంప్లైస్ క్యూ అయితే ఏంటి, కన్వర్స్ ఏంటి, క్యూ ఇంప్లైస్ పి. అంటే దాన్ని తిరిగేసి పి స్థానంలో ప్లేస్లో క్యూ రాయాలి, క్యూ ప్లేస్లో పి రాస్తాం. ఇఫ్ ద హోమ్ టీమ్ విన్స్ దెన్ ఇట్ ఈస్ రైనింగ్, సరిపోయిందా. ఇఫ్ ద హోమ్ టీమ్ విన్స్ దెన్ ఇట్ ఈస్ రైనింగ్. నెక్స్ట్ ఇన్వర్స్ ఎలా రాస్తాము, నెగేషన్ పి ఇంప్లైస్ నెగేషన్ క్యూ, అంటే ఏంటి, ఇక్కడ పి అనేది ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్, దానికి నెగేషన్ ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్. క్యూ అనేది ఏంటి ఇక్కడ, ఇఫ్ ద హోమ్ టీమ్ విన్స్, నెగేషన్ క్యూ ఏమవుతుంది, ద హోమ్ టీమ్ డజంట్ విన్, నాట్ విన్స్, అంతే కదా, అంటే గెలవదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఇన్వర్స్ ఎలా రాస్తాము, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్ దెన్ ద హోమ్ టీమ్ డజంట్ విన్, అంటే ఏంటి, హోమ్ టీమ్ అనేది రైనింగ్ అంటే అక్కడ వర్షం పడకపోతే వెంటనే హోమ్ టీమ్ కూడా అక్కడ డజంట్ విన్, అంటే అక్కడ గెలవదు. ఓకేనా, అర్థమైందా. ఈ రకంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి కన్వర్స్, ఇన్వర్స్, కాంట్రాపాజిటివ్ అనేది ఈ రకంగా రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్
దెన్ mod AB స్క్వేర్ ప్లస్ mod BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు mod AC స్క్వేర్. ఇది ఒక థీరం అన్నమాట. ఒక రైట్ యాంగిల్ అయితే రైట్ యాంగిల్ తీసుకుంటే అది ఏ రకంగా ఉంటుంది, mod AB స్క్వేర్ ప్లస్ mod BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు mod AC స్క్వేర్ అవుతుంది అని అంటున్నాడు. ఇప్పుడు దాన్ని చూద్దాం, దాన్ని ఎలాగ మనం మీరు రాయొచ్చు, మీరు అదంత ఇంపార్టెంట్ కాదు, కానీ అది కాంట్రాపాజిటివ్ కింద ఈ రకంగా మనం రాయగలం. నెక్స్ట్ ఇది కండిషనల్ గురించి. నెక్స్ట్ బై కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అది అవుతుంది ఇది అవుతుంది, P ఇంప్లైస్ Q అవుతుంది, Q ఇంప్లైస్ P కూడా అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, లెట్ P అండ్ Q ఆర్ ప్రిపోజిషన్స్, రెండు ప్రిపోజిషన్స్ కానీ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. సో P అండ్ Q అనేది తీసుకున్నాము. ద బై కండిషనల్ స్టేట్మెంట్ P ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Q ఆర్ P ఇంప్లైస్, అంటే ఈ రెండు రకాలుగా రాస్తాం. ఓకేనా, P ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Q ఆర్ P ఇఫ్ అండ్ ఓన్లీ, ఈ రకంగా రాస్తాం బై కండిషనల్ని. రీడ్ యాజ్ P ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Q ఆర్ P ఇఫ్ Q, ఈ రకంగా కూడా రాయొచ్చు, డినోట్ చేయొచ్చు. ద స్టేట్మెంట్ P ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Q ఈస్ ట్రూ వెన్ ఎవర్ బోత్ P అండ్ Q హ్యావ్ ద సేమ్ ట్రూత్ వాల్యూస్ అండ్ ఈస్ ఫాల్స్ అదర్వైజ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బై ఇంప్లికేషన్. ఓకేనా, ఇది ఒక ప్రిన్సిపల్. P and if and only if Q is equivalent to P implies Q and Q implies P. చెప్పాను కదా, P implies Q రెండు జరుగుతాయి అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఏమంటున్నాడంటే కండిషను స్టేట్మెంట్ P ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Q అనేది ట్రూ అనేది ఎప్పుడు అవుతుందంట, ఇఫ్ P అండ్ Q హ్యావ్ ద సేమ్ ట్రూత్ వాల్యూస్. అంటే సేమ్ అయితే ట్రూ అయినా ఉండాలి లేదా ఫాల్స్ అయినా ఉండాలి. మీకు ట్రూత్ టేబుల్ చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ట్రూ TF FF తీసుకుందాం. P ఇంప్లైస్ Q అంటే ఏంటి, P ఇంప్లైస్ Q బై కండిషనల్ తీసుకున్నాం అంటే ఏంటి, ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుందని మీకు తెలుసు, అవునా. అదే రకంగా ఈ రకంగా వేసుకున్నామా, ట్రూ ఫాల్స్ ట్రూ వచ్చింది. అదేవిధంగా Q ఇంప్లైస్ V అంటే ఏంటి, దీంట్లో ఈ కండిషన్లో ఈ థర్డ్ కండిషన్లో అది ట్రూ అవుతుంది, ఫాల్స్ అవుతుంది. మిగతా అన్ని కండిషన్స్ ఏమవుతాయి, ట్రూ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎండ్ అంటే ఏంటి, ఎండ్ కదా, ఇది కదా మనం చూసింది. P ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Q అనేది ఎలా తీసుకుంటాము, P ఇంప్లైస్ Q అండ్ Q ఇంప్లైస్ P కదా. సో అప్పుడు దాన్ని ఏం చేయొచ్చు, ఇప్పుడు ఎండ్ వేస్తే, అంటే ఈ రెండిటికి ఎండ్ వేస్తే ఎండ్లో మనకి ఏంటి, వాడు ఏం చెప్తున్నాడు, రెండు ట్రూత్ వాల్యూస్ కలిగి ఉంటే, రెండు ట్రూత్ వాల్యూస్ అయితే ఇది అవ్వాలా లేదా అది అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు లేదా ట్రూ అవ్వచ్చు. రెండు ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమొచ్చింది, ట్రూ వాల్యూ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ట్రూ వాల్యూ వచ్చింది. అంటే ఏంటి, మిగతా అన్ని వాల్యూస్ ఏమైపోతాయి, FF. అంటే మీకు బై కండిషనల్ అంటే ఏం గుర్తొచ్చింది, ఏం మనం గుర్తు పెట్టుకోవచ్చు అంటే P కానీ Q కానీ సేమ్ ట్రూత్ వాల్యూ, ఐదర్ ట్రూ వాల్యూస్ అవ్వచ్చు లేదా ఫాల్స్ వాల్యూస్ అవ్వచ్చు. సో దట్ ఈస్ అబౌట్ బై కండిషనల్. ఇప్పుడు ద ప్రిపోజిషన్ P ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Q మే బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, అంటే వాడు ఏ రకంగా చేస్తాడు అంటే P ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Q అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. P ఇఫ్ Q, ఇఫ్ P దెన్ Q అండ్ కన్వర్స్లీ అవ్వచ్చు. P ఈజ్ నెససరీ అండ్ సఫిషియంట్ ఫర్ Q, ఈ రకంగా మీరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ ఫ్లైట్ అండ్ యూ బై ఏ టికెట్, దెన్ P ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈజ్ ఏ స్టేట్మెంట్. అంటే చూడండి, యూ కెన్ టేక్ ద ఫ్లైట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ బై ఏ టికెట్. రెండు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఫ్లైట్లో వెళ్ళొచ్చు ఎప్పుడు, టికెట్ తీసుకున్నప్పుడు. నువ్వు టికెట్ తీసుకుంటే కనుక ఫ్లైట్ కూడా ఎక్కచ్చు, సరిపోయిందా. అంటే ఏంటి, యూ కెన్ టేక్ ద ఫ్లైట్ అండ్ యూ కెన్ బై ఏ టికెట్. అంటే నువ్వు ఫ్లైట్ ఎక్కచ్చు ఎప్పుడు, టికెట్ కొన్నప్పుడు, ఫ్లైట్ టికెట్ నువ్వు పర్చేస్ చేసినప్పుడు. అదేవిధంగా నువ్వు ఫ్లైట్ టికెట్ పర్చేస్ చేస్తే నువ్వు ఫ్లైట్ ఎక్కుతావు, అర్థమైందా, అండర్స్టూడ్. సో యూ కెన్ టేక్ ద ఫ్లైట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ బై ఏ టికెట్. అంటే ఏంటి, ఒక టికెట్ని కనుక నువ్వు బై చేస్తే నువ్వు ఫ్లైట్ ఎక్కచ్చు. నువ్వు ఫ్లైట్ ఎక్కగలవు, టేక్ ద ఫ్లైట్ నువ్వు చేయగలవు, కానీ ఎప్పుడు, ఇఫ్ యూ బై ఏ టికెట్. సరిపోయిందో, రెండు రకాలుగా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రెండు రకాలుగా ఈ స్టేట్మెంట్ అనేది మనకి అది పనిచేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ కంజంక్షన్, డిస్జంక్షన్ అండ్ కండిషనల్ అండ్ బై కండిషన్. ఇవి బాగా మీరు బై హార్ట్ చేయాలి. ఇది బై హార్ట్ చేస్తేనే ట్రూత్ టేబుల్స్ అనేది మీరు చేయగలరు, వాడు అడిగినా కూడా కన్స్ట్రక్ట్ చేయగలరు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వెల్ ఫార్మ్డ్ ఫార్ములా, దాన్ని WFF అంటాం.
వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అంటే ఏంటంటే ఏ స్టేట్మెంట్ ఫార్ములా ఈజ్ నాట్ ఏ స్టేట్మెంట్, హవెవర్ ఏ స్టేట్మెంట్ కెన్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఇట్ బై రీప్లేసింగ్ ద వేరియబుల్స్ బై స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఫార్ములా అనేది స్టేట్మెంట్ కాదు, అంటే ఫార్ములా అనేది స్టేట్మెంట్ కాదు, కానీ ఆ స్టేట్మెంట్ అనేది మనం ఎలా చేయగలము, ఎలా ఆబ్టైన్ చేయగలము అంటే బై రీప్లేసింగ్ వేరియబుల్స్ బై స్టేట్మెంట్. స్టేట్మెంట్స్ బదులు ఏం చేయాలి, వేరియబుల్స్ అంటే ఏంటి, పీక్యూ. మీకు వేరియబుల్స్ అంటే ఏమని చెప్పాను స్టేట్మెంట్స్లో, స్టేట్మెంట్స్ అంటే మామూలు సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, అదే మనం స్టేట్మెంట్స్ని వేరేగా చేయగలిగితే అంటే మనం వేరియబుల్స్ని కనుక రీప్లేస్ చేస్తే అప్పుడు వాటిని ఏమంటాము, వేరియబుల్స్ అంటే నేను ఏం చెప్పాను ఇందులో, పీక్యూఆర్ఎస్ మాట, ఓకేనా, ఈ పీక్యూఆర్ఎస్. సో ఈ పీక్యూఆర్ఎస్ కనుక దాని చేత పీక్యూఆర్ఎస్ చేత స్టేట్మెంట్స్ బదులు రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్, ఈ స్టేట్మెంట్ ఫార్ములా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఎ స్ట్రింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియబుల్స్, పారాంథసిస్ అండ్ కనెక్టివ్ సింబల్స్. అంటే ఏంటి, వేరియబుల్స్ ఉంటాయి, పారాంథసిస్ ఉంటాయి, అంటే నెగేషన్స్ అవి ఉంటాయి, పీక్యూఆర్ఎస్లు ఉంటాయి, కనెక్టివ్ సింబల్స్ అండ్, ఆర్, ఇంప్లైస్, నెగేషన్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఇవన్నీ కనెక్టివ్ సింబల్స్. నాట్ ఎవ్రీ స్ట్రింగ్ ఆఫ్ దిస్ సింబల్స్ ఈజ్ ఫార్ములా, అంటే ప్రతిదీ కాదు, కానీ వి షాల్ నౌ గివ్ ఏ రికర్సివ్ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫార్ములా ఆఫెన్ కాల్డ్ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా. ఈ రకంగా పారాంథసిస్తోను, వేరియబుల్స్తోను, కనెక్టివ్ సింబల్స్తోను కనుక మనం దాన్ని కనెక్ట్ చేసి మనం రాయగలిగితే దాన్ని ఏమంటాము, వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అని కూడా అంటాం. ఏ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా ఈ కెన్ బి జనరేటెడ్ బై ఫాలోయింగ్ రూల్స్. అంటే దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఏ స్టేట్మెంట్ వేరియబుల్ స్టాండింగ్ ఎలోన్ ఈజ్ డబ్ల్యూఎఫ్ఎఫ్. అంటే వెల్ ఫార్మ్డ్ ఫార్ములా, ఒక స్టేట్మెంట్ వేరియబుల్ అనేది ఎలోన్గా ఉంటే దాన్ని ఏమంటాము, వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అంటాం. ఇఫ్ పీ ఈజ్ ఏ డబ్ల్యూఎఫ్ అంటే డబ్ల్యూఎఫ్ఎఫ్, దెన్ నెగేషన్ పీ ఈజ్ ఆల్సో ఏ డబ్ల్యూఎఫ్ఎఫ్. అంటే పీ అనేది వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అయితే నెగేషన్ పీ కూడా ఏమవుతుంది, వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అవుతుంది. ఇఫ్ పీ కమ క్యూ ఆర్ డబ్ల్యూఎఫ్ఎఫ్స్, దెన్ పీ అండ్ క్యూ, పీ ఆర్ క్యూ, పీ ఇంప్లైస్ క్యూ, పీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్యూ ఆర్ డబ్ల్యూఎఫ్ఎఫ్. అంటే కనెక్టివ్స్ అని చెప్పాను కదా, సో పీ అండ్ క్యూ అనేది వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అయితే స్టేట్మెంట్లో కరెక్ట్గా ఉంటే కనుక, అంటే ట్రూత్ వాల్యూస్ కానీ ఫాల్స్ వాల్యూస్ కానీ కరెక్ట్గా ఉంటే, దెన్ పీ క్యాప్ క్యూ అంటే ఏంటి, పీ అండ్ క్యూ కానీ, అంటే కంజంక్షన్ కానీ, డిస్జంక్షన్ కానీ, ఇంప్లికేషన్ కానీ, బై కండిషన్ అంటే కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయి, వెల్ ఫార్మ్డ్ ఫార్ములాస్ అవుతాయి. ఏ స్ట్రింగ్ ఆఫ్ సింబల్స్ కంటైనింగ్ ద స్టేట్మెంట్ వేరియబుల్స్, connectives and parentheses is a WFF if it can be obtained by the finitely many applications of the rules of 1, 2 and 3. అంటే ఏంటి, అప్లికేషన్స్ 1, 2 and 3 ద్వారా, అంటే నార్మల్గా కనెక్టివ్ కానీ వరుసగా పారాంథసిస్ కానీ స్టేట్మెంట్స్ కానీ వరుసగా రాసుకుంటూ వస్తాం అన్నమాట. ద ఫాలోయింగ్ ఆర్ డబ్ల్యూఎఫ్ఎఫ్. అంటే స్టేట్మెంట్లో మీకు చెప్పాను కదా ఈ రకంగా ఉంటాయి, ఈ ఫార్ములా ఉంటాయి. నెగేషన్ పీ కప్ క్యూ, అదేవిధంగా నెగేషన్ ఆఫ్ పీ క్యాప్ క్యూ, negation of p cup q, p implies p cup q, p cap q cup r, p implies q implies r, p implies q cap q implies r, if and only if p implies. వీటన్నిటిని ఏమంటాము, WFF అంటాము. WFF అని మనం అంటాం అన్నమాట. అంటే వెల్ ఫార్మ్డ్ ఫార్ములా, అంటే ట్రూత్ వాల్యూస్ అనేది మనకి కరెక్ట్గా మనం దాన్ని రాబట్టగలం, ఆప్టైన్ చేయగలం. ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఎఫ్డబ్ల్యూ అంటే ఏంటి, కొన్ని కాదు, ఎలాగా సింపుల్గా ఉండే నెగేషన్ పీ క్యాప్ క్యూ, అది వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అని మనం చెప్పలేం. ఐదర్ ఆర్ అయినా ఇలా ఈ రకంగా ఉండాలి. అంటే ఏంటి, ఒక కనెక్టివ్, ఆర్ అంటే ఏంటి, కప్ కదా, ఒక కనెక్టివ్తో దాన్ని కనెక్ట్ చేయగలిగి ఉండాలి. అదేవిధంగా ఇంప్లైస్ నెగేషన్ పీ ఇంప్లైస్ క్యూ ఇంప్లైస్ క్యాప్ క్యూ, అంటే ఇది కరెక్ట్గా లేదు, ఇది కరెక్ట్ ఫామ్లో లేదు, పూర్తిగా లేదు, అవునా, దిస్ ఈస్ నాట్ ఏ, అప్పుడు దాన్ని WFF కాదని అంటాం. అదేవిధంగా పీ ఇంప్లైస్ క్యూ, ఇది కూడా పారాంథసిస్ అనేది మిస్సింగ్ అయింది, తర్వాత కానీ ముందు కానీ బ్రాకెట్ పెట్టడం, బ్రాకెట్స్ కూడా కరెక్ట్గా పెట్టాలి. ఇవేమీ వెల్ ఫార్మ్డ్ ఫార్ములాస్ కాదు. సో వీటిని మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏది దాని కంటిన్యూషన్ లేకపోతే మాత్రం అవి WFF కాదు. ఇప్పుడు లాజికల్ ప్రెసిడెన్స్ ఆఫ్ ది లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నెగేషన్ P and Q is a conjunction of negation P and Q, అండ్ ఇంకోటి ఏంటంటే P cap Q cup R means P cap Q negation cup R, అంతేనా. అంటే ఏంటి, వీటిని ఏమంటాము అంటే చూడండి, ఆపరేటర్ అంటే ఏంటి, ఇక్కడ నెగేషన్, క్యాప్, కప్, ఇంప్లైస్,
ఇఫ్ అండ్ ఓన్లీ అంటే వరుసగా వస్తాయి అన్నమాట, 1 2 3 4 5 అలా రకంగా మనం తీసుకోవచ్చు. అది ఇంపార్టెంట్ కాదు, నార్మల్గా తెలుసుకుంటే చాలు. ఇప్పుడు అసలైంది చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ట్రూత్ టేబుల్. ఇప్పుడు మీకు వాటిని చూడాలన్నమాట, వాటిని మనం చేయగలిగి ఉండాలి, ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయగలిగి ఉండాలి. ఫస్ట్ చూడండి, కన్స్ట్రక్ట్ ఏ ట్రూత్ టేబుల్ ఆఫ్ కాంపౌండ్ ప్రపోజిషన్. ఈ రకంగా మిమ్మల్ని అడుగుతాడు, జాగ్రత్తగా వరుసగా వేసుకుంటూ రావాలి. పీ కప్ నెగేషన్ క్యూ ఇంప్లైస్ పీ క్యాప్ క్యూ. అంటే వీటిని ఎలా మనం ట్రూత్ టేబుల్ అనేది ఎలా వేసుకుంటాం అంటే, ఫస్ట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 2 అంటే 2 స్క్వేర్, 2 పవర్ n అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 పవర్ n అంటే 2 స్క్వేర్. ఓకేనా, అంటే 4 ట్రూత్ వాల్యూస్ అంటే టీటీ, టీఎఫ్, ఎఫ్టీ అండ్ ఎఫ్ఎఫ్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ తర్వాత ఏమి ఇచ్చాడు, నెగేషన్. వరుసగా ఇలా రాసుకోవాలన్నమాట, అప్పుడు ఈజీగా ఉంటుంది. నెగేషన్ క్యూ, నెక్స్ట్ కాలం ఏం రాసుకున్నాము, నెగేషన్ క్యూ రాసుకున్నాను. తర్వాత మొత్తం దీని లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం రాసుకోవాలి, అంటే పీ కప్ నెగేషన్ క్యూ. తర్వాత ఇది రాసుకోవాలి, పీ క్యాప్ క్యూ, తర్వాత పీ క్యాప్ క్యూ, తర్వాత లాస్ట్ మొత్తం స్టేట్మెంట్ రాయాలి, ఏంటి, పీ కప్ నెగేషన్ క్యూ ఇంప్లైస్ పీ క్యాప్ క్యూ. మొత్తం ఇది రాసుకుంటే అప్పుడు మీకు వరుసగా వెళ్తుందన్నమాట. ఇప్పుడు నెగేషన్ పీకి చూడండి, ఇవన్నీ ముందు ఈ 2 వేసేసుకుంటాం, ఈ 2 పీ కమ్మ క్యూ వాల్యూస్ రాసేసుకుంటాం. నెగేషన్ క్యూ చూడండి, ట్రూత్ వాల్యూ, నెగేషన్ క్యూ కదా మనం రాయాలి, క్యూకి నెగేషన్ రాయాలి. ట్రూకి ఏంటి, ఫాల్స్, ఫాల్స్కి ఏంటి, ట్రూ, మళ్ళీ ట్రూకి ఏంటి, ఫాల్స్, ఫాల్స్కి ఏంటి, ట్రూ. సో ఇక్కడ వరకు అయ్యింది. నెక్స్ట్ పీ కప్. ఓకేనా, పీ కప్ నెగేషన్ క్యూ అంటే ఏంటి, పీకి నెగేషన్ క్యూకి రాయాలి. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, మనకి కప్పుకి ఏంటమ్మా, రెండిటికి 2 గనక ఏమవ్వాలి, నెగేషన్ ట్రూత్ వాల్యూస్ ఒకటే ఉంటే, ఫాల్స్ వాల్యూ ఉంటే అది ఫాల్స్ అవుతుంది, మిగతా అన్నీ ఏమవుతాయి, ట్రూత్ వాల్యూస్ అవుతుంది. ఇక్కడ పీకి నెగేషన్ చూస్తే టీఎఫ్, టీటీ, ఎఫ్ఎఫ్, ఎఫ్టీ. కానీ మనకి డిస్జంక్షన్కి ఏంటి, కప్ అంటే డిస్జంక్షన్ కదా, డిస్జంక్షన్ కండిషన్ ఏంటి, 2 ఫాల్స్ వాల్యూ అయితే ఫాల్స్ అవుతుంది, మిగతా అన్నీ ఏమవుతాయి, ట్రూత్ వాల్యూస్ వస్తాయి. సో అక్కడ ఫస్ట్ ఎఫ్ వేసేసుకుంటాం అన్నమాట, ఎక్కడైతే కండిషన్ అప్లై అవుతుందో అక్కడ ఫాల్స్ వాల్యూ వేసి మిగతా అన్నీ ఏం చేయాలి, ట్రూత్ వాల్యూస్ అనేది రాసుకోవాలి. తర్వాత పీ అండ్ క్యూ. ఇప్పుడు పీ అండ్ క్యూకి ఏంటి, 2 ట్రూత్ వాల్యూ. పీ అండ్ క్యూ అంటే ఏంటి, డిస్జంక్షన్ వాల్యూ కదా. సో ట్రూత్ వాల్యూస్ 2 తీసుకుంటే అది ఏమవుతుంది, పీ క్యాప్ క్యూ అనేది ట్రూ అవుతుంది, మిగతా అన్నీ ఏమవుతాయి, ఫాల్స్ వాల్యూస్ అవుతాయి. తర్వాత ఇప్పుడు ఈ రెండింటికి వేయాలి. ఇంప్లైస్ అంటే ఏంటి, కండిషన్ కండిషనల్ ప్రాపర్టీ వేయాలి. 2 ట్రూత్ వాల్యూస్ ఉంటాయి, అంటే ఏంటి, పీ కప్ క్యూ ఇంప్లైస్ పీ క్యాప్ క్యూ కదా. ఇప్పుడు కండిషనల్ ప్రాపర్టీ ఏంటి, 2 సేమ్ వాల్యూస్ ఉంటే అదేమవుతుంది, ట్రూత్ వాల్యూ అవుతుంది, మిగతా అన్నీ ఏమవుతుంది, ఫాల్స్ వాల్యూ అవుతుంది. అంటే 2 సేమ్ వాల్యూస్ ఉన్నది ఏంటి, ఫస్ట్ కాలం ట్రూ ఉంది, తర్వాత థర్డ్ కాలంలో చూడండి ఫాల్స్ ఉంది, 2 సేమ్ ట్రూత్ వాల్యూస్. అప్పుడు ఏమవుతుంది, ఇది ట్రూత్ వాల్యూ అవుతుంది, ఇది ట్రూత్ వాల్యూ అవుతుంది. సో టీఎఫ్ అండ్ టీఎఫ్ అంటే 2 మిగతా అన్నీ ఏమవుతాయి, ఫాల్స్ వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు అర్థమైందా, ఈ రకంగా మనం ట్రూత్ వాల్యూస్ అనేది కనుక్కోవాలి. అంటే ట్రూత్ వాల్యూ అనేది మనం కొద్ది జాగ్రత్తగా కండిషన్స్ గుర్తుపెట్టుకుని వేసుకుంటూ వెళ్తే మనం కనుక ఈ రకంగా కన్స్ట్రక్ట్ చేయగలం. అంటే మొత్తం దాని రిజల్ట్ ఏంటి, ట్రూత్ వాల్యూస్ ఏమొచ్చాయి, ట్రూ, ఫాల్స్. సో అర్థమైందా. ఇప్పుడు రోస్ అనేది చూడండి, కింద దాన్ని చూడండి, రో అనేది ఏంటి, నీడ్ ఏ రో ఫర్ ఎవ్రీ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ ద వాల్యూస్ ఫర్ ద అటామిక్ ప్రపోజిషన్స్. అంటే ఏంటి, ఎవ్రీ పాసిబుల్ కాంబినేషన్ అనేది ప్రతిదీ ప్రపోజిషన్స్ ఏదైతే ఇచ్చాడో ప్రతి దానికి పాసిబుల్ కాంబినేషన్ అనేది చూడాలి. కాలమ్స్ ఎందుకు తీసుకుంటాము, నీడ్ ఏ కాలం ఫర్ ద కాంపౌండ్ ప్రపోజిషన్. అంటే ఏంటి, పైన కాంపౌండ్ ప్రపోజిషన్స్ ఇస్తాడు కదా, సో దానికి ట్రూత్ వాల్యూస్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఉపయోగిస్తాం అన్నమాట. నీడ్ ఏ కాలం ఫర్ ద ట్రూత్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్ప్రెషన్. అంటే మన ఎక్స్ప్రెషన్ని రాయడానికి రోస్ అండ్ కాలమ్స్ని రాసాం, అంతే తేడా. సో హౌ మెనీ రోస్ ఆర్ దేర్ ఇన్ ద ట్రూత్ టేబుల్ విత్ n ప్రపోజిషనల్ వేరియబుల్స్, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు పీక్యూ అంటే ఏంటి, విత్ n ప్రపోజిషనల్ వేరియబుల్స్ వీ కెన్ కన్స్ట్రక్ట్ 2 పవర్ n అంటే 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఒక స్టేట్మెంట్ కాదు, పీక్యూఆర్. అదే పీక్యూ అనుకోండి 2 స్క్వేర్ అంటే ఎంత, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 పాసిబుల్ అవుతాయి, 4 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. అదే 3 అనుకోండి, అంటే ఏంటి, పీక్యూఆర్ అని ఇచ్చాడు అనుకోండి, 2 క్యూబ్ అంటే 8 ట్రూత్ వాల్యూస్ వస్తాయి.
సో అది మీరు రాస్తే అంటే మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తే మీకు అది అర్థమవుతుంది. తర్వాత ప్రిపోజిషన్స్ అప్లికేషన్స్ ఏంటి? ట్రాన్స్లేటింగ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ టు ప్రపోజిషనల్ లాజిక్, సిస్టమ్ స్పెసిఫికేషన్స్, బులియన్ సెర్చెస్, లాజిక్ పజిల్స్, లాజిక్ అండ్ బిట్ ఆపరేషన్స్. అంటే దేనికి ఉపయోగిస్తాము? ట్రాన్స్లేటింగ్ అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని మనం మ్యాథ్స్లో చేయలేం కదా, దాన్ని లాజిక్ ఉపయోగించి అంటే పీక్యూఆర్ల కింద రాసి వెల్ ఫార్మ్డ్ ఫార్ములా రాసి కనెక్టివ్స్ని ఉపయోగించి అంటే అండ్, ఆరు, నెగేషన్, ఇంప్లైస్, బై కండిషనల్ చూసే కదా. సో అవన్నీ ఉపయోగించి మనం రాస్తాం. తర్వాత సిస్టమ్ స్పెసిఫికేషన్స్ రాయడానికి, తర్వాత బులియన్ సెర్చెస్ చేయడానికి, తర్వాత లాజిక్ పజిల్స్ ఎలా ప్రూవ్ చేయాలో, తర్వాత లాజిక్ అండ్ బిట్ ఆపరేషన్స్ అనేది చేయడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ట్రాన్స్లేటింగ్ ఫస్ట్ వన్ ఏమన్నాడు? ట్రాన్స్లేటింగ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తాము. ఓకేనా? There are many reasons to translate English sentences into expressions involving prepositional variables and logical connectives. అంటే ఏంటి? మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో ఎలా రాయాలి? ప్రిపోజిషనల్ వేరియబుల్స్ అంటే పీ కప్ క్యూ, పీ క్యాప్ క్యూ అలాగా, అండ్ లాజికల్ కనెక్టివ్స్ మీకు చెప్పాను కదా, ఏమేంటి? ఇంప్లైస్, బై కండిషనల్, కప్, క్యాప్. సో ఇన్ పర్టిక్యులర్ English is often ambiguous. Translating sentences into compound statements removes ambiguity. Ambiguous అంటే ఏంటంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ అనేది కొంచెం కొంతమందికి ఈజీగా ఉండొచ్చు, కొంతమందికి కష్టంగా ఉండొచ్చు. కానీ వీటన్నిటినీ మనం కాంపౌండ్ సెంటెన్స్ స్టేట్మెంట్స్ కనుక రాయగలిగితే అంటే ఏంటి? వాటిని సింబాలికల్గా రాయగలిగితే ఆ ambiguity, కష్టం, డిఫికల్టీ అనేది ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ వన్, ఇందులో స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఐడెంటిఫై అటామిక్ ప్రపోజిషన్స్ అండ్ రిప్రజెంట్ యూజింగ్ ప్రపోర్షనల్ వేరియబుల్స్. ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చాడు అనుకోండి, ప్రపోజిషన్స్ ఏంటనేది కరెక్ట్గా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత వాటిని దేంతో రిప్రజెంట్ చేయాలి? ప్రపోజిషనల్ వేరియబుల్స్తో రిప్రజెంట్ చేయాలి. డిటర్మైన్ అప్రాప్రియేట్ లాజికల్ కనెక్టివ్స్. ఇప్పుడు దానికి సంబంధించి బట్ ఉందనుకోండి, అండ్ ఉందనుకోండి, ఆర్ ఎక్కడ ఉపయోగించాలి, ఇంప్లికేషన్ ఎక్కడ ఉపయోగించాలి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్కడ ఉపయోగించాలి, అది అప్రాప్రియేట్గా మనం వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, translate the following English sentence into a logical expression. You can access the internet from the campus only if you are a computer science major or you are not a freshman. ఇప్పుడు ఇందులో ఈ సెంటెన్స్లో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం వాటి ప్రిపోజిషన్స్ని మనం రాయగలగాలి. అంటే ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? పీ కామా క్యూ కామా ఆర్. ఇక్కడ ఏసీఎఫ్ అని తీసుకున్నాము. ఫస్ట్ వన్ ఏంటి? యూ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ ద క్యాంపస్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ వన్ ఏంటి? యు ఆర్ ఏ కంప్యూటర్ సైన్స్ మేజర్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటి? యు ఆర్ ఏ ఫ్రెష్ మ్యాన్. అంటే ఏంటి? ఫ్రెష్ మ్యాన్ కింద తీసుకున్నాం. అప్పుడు దీన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కింద వన్ వే కండిషనల్, ఓన్లీ ఇది వన్ వే కండిషన్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఏ అనేది ఏంటి? నీకు ఇంటర్నెట్ వస్తుంది క్యాంపస్లో, అదేమవ్వాలి? నువ్వు ఏమవ్వాలి? రెండు కండిషన్స్ ఇచ్చాడు అందులో. సి అనే కండిషన్ ఏంటి? యు ఆర్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ మేజర్ అయి ఉండాలి. నువ్వు ఫ్రెష్ మ్యాన్ అయి ఉండకూడదు. అంటే ఏంటి? ఫ్రెషర్ అయి ఉండకూడదు. అర్థమైందా? సో ఈ రెండు జరిగితేనే అప్పుడు ఏమవుతుంది? ఏ అనేది జరుగుతుంది. అంటే నీకు ఇంటర్నెట్ కావాలి అంటే, యాక్సెస్ కావాలి అంటే రెండు కండిషన్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఎప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది? అయితే నువ్వు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయి ఉండాలి, ఆర్ యు ఆర్ ఏ ఫ్రెషర్ అయి ఉండాలి. ఓకేనా? దిస్ అంటే ఈ రకంగా మాట ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ని ఈ రకంగా చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. యూ కెనాట్ రైడ్ ద రోలర్ కాస్టర్ ఇఫ్ యు ఆర్ అండర్ 4 feet tall అన్లెస్ యు ఆర్ ఓల్డర్ దాన్ 16 years old. అంటే ఏంటి? నువ్వు రోలర్ కాస్ట్ని చెయ్యలేవు. ఫస్ట్ వన్ ఎలా తీసుకుందాం? పీ, యూ కెన్ రైడ్ ద రోలర్ కాస్టర్ మామూలుగా తీసుకున్నాం. ఓకేనా? వాడు నో అని చెప్పాడు, నేను ఎస్ అని తీసుకుంటున్నాను. యు ఆర్ ఓల్డర్ దాన్ 16 years. ఓకే. యు ఆర్ అండర్ 4 feet tall. ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఏంటి? ఆర్, యు ఆర్ అండర్ 4 feet tall అంటే 4 feet taller ఉండాలి. అండ్ నెగేషన్ క్యూ అంటే ఏంటి? యు ఆర్ ఓల్డర్ దాన్ 16 years అంటే ఏంటి? దానికి నెగేషన్ తీసుకున్నాను. నువ్వు 16 years అయి ఉండకూడదు. ఓల్డర్ దాన్ అంటే 16 years కన్నా ఏముండాలి? ఓల్డర్ అంటే పెద్దగా ఉండాలి. 16 years కూడా కాదు, 16 years ఓల్డర్ దాన్ అంటే ఏంటి? పెద్దగా ఉండాలి. యంగర్ దాన్ అనలేదు కదా, ఓల్డర్ దాన్ 16 years అంటే అక్కడ ఏమవ్వాలి? నెగేషన్ క్యూ తీసుకున్నావు. ఇంప్లైస్ అప్పుడు నీకేమవుతుంది? రోలర్ కాస్టర్ని నువ్వు చేయలేవు. అంటే నువ్వు 4 feet tall ఉన్నా, 16 years కన్నా పెద్దోడుగా ఉన్నా,
అక్కడ ఏం చేయలేవు, రోలర్ కాస్టర్ని రైట్ చేయలేవు. అదే మాట, దాన్నే ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ని పూర్తిగా ఇందులోకి ట్రాన్స్లేట్ చేసేసాం, ఇందులో పూర్తిగా లాజికల్ ఎక్స్ప్రెషన్స్లో ట్రాన్స్లేట్ చేసాం. నెక్స్ట్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్. సిస్టమ్ స్పెసిఫికేషన్ అంటే ఏంటంటే 3. Translating sentences in natural language such as language into logical expressions is an essential part of specifying both hardware and software systems. Both hardware and software systems తీసుకుంటే సెంటెన్స్ని అంటే న్యాచురల్ లాంగ్వేజ్ అంటే నార్మల్గా ఉపయోగించేది ఏంటి, కంప్యూటర్స్లో కానీ ఎక్కడైనా ఉపయోగించేది ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఎసెన్షియల్ పార్ట్ అన్నమాట. అంటే ఎసెన్షియల్ పార్ట్, అది ఎసెన్షియల్ అంటే కంపల్సరీగా ఉండాలి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ సిస్టమ్స్లో వాడడానికి. సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టేక్ రిక్వైర్మెంట్స్ in natural language and produce precise and unambiguous specifications that can be used as the basis for system development. అంటే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ఏం అవుతుందంటే ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక ప్రిసైజ్ ఒక మంచి స్పెసిఫికేషన్ కింద ఇచ్చి, అంటే మంచి వెల్ ఫార్మ్డ్ ఫామ్ లాగా ఇస్తే అప్పుడు దాని బేసిస్ కింద అంటే ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి అంటే దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఈ రకంగా రిక్వైర్మెంట్ తీసుకుని మనం బిల్డప్ చేసిన వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అనేది చేసింది ఉంటే వెంటనే ఏమవుతుంది అక్కడ దాన్ని సిస్టమ్ డెవలప్మెంట్ని ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ ద స్పెసిఫికేషన్. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ద ఆటోమేటెడ్ రిప్లై కెనాట్ బి సెంట్ వెన్ ద ఫైల్ సిస్టమ్ ఈజ్ ఫుల్ యూజింగ్ లాజికల్ కనెక్టివ్స్. అంటే ఏంటి, ఒక లాజికల్ కనెక్టివ్తో దీన్ని చేయమంటున్నాడు. ఫస్ట్ ప్రిపోజిషన్ ఎలా తీసుకున్నాం, స్టేట్మెంట్ ద ఆటోమేటెడ్ రిప్లై కెన్ బి సెంట్. ఓకేనా, ద ఫైల్ సిస్టమ్ ఈజ్ ఫుల్ అంటే ఏంటి, ఆటోమేటెడ్ రిప్లై అనేది అంటే సిస్టమ్ ఫుల్ అయితే, ఫైల్ సిస్టమ్ అనేది ఫుల్ అయితే తప్ప మనం ఆటోమేటెడ్ రిప్లై అనేది పంపలేం. సో పి అనేది ఎలా తీసుకున్నాము, ఆటోమేటెడ్ రిప్లై కెన్ బి సెంట్ అని తీసుకున్నాం. అదేవిధంగా క్యూ అనేది ఎలా తీసుకున్నాము, ద ఫైల్ సిస్టమ్ ఈజ్ ఫుల్ అని తీసుకున్నాం. అంటే స్పెసిఫికేషన్ అనేది ఎలా రాయొచ్చు, క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి. అంటే ఏంటి, ఫుల్ అయితే తప్ప అంటే క్యూ అనేది ఎప్పుడైతే జరిగిందో అంటే ఏంటి, ఫైల్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఫుల్ అయిందో అప్పుడు కానీ పంపలేము. కానీ నువ్వు పి అనేది ఎలా తీసుకున్నాము, ఆటోమేటెడ్ రిప్లై కెన్ బీ సెంట్ అన్నాం, కానీ అక్కడ ఏమి ఇచ్చాడు, కెనాట్ బీ సెంట్ అని ఇచ్చాడు. అంటే నో అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ నెగేషన్ పి అనేది రాసాం. అర్థమైందా. సిస్టమ్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే చాలా ఇంగ్లీష్ వాటిని రిక్వైర్మెంట్స్ని లాంగ్వేజ్ని వాళ్ళు ఎలా రాస్తారో అంటే చాలా కష్టంగా ఉన్న వాటిని వాళ్ళు సిస్టమ్ డెవలప్మెంట్ కోసం ఈ రకంగా మార్చుకుంటారు, ఈ రకంగా లాజికల్ ఎక్స్ప్రెషన్ గురించి మార్చుకుంటారు అన్నమాట. దట్ ఈజ్ అబౌట్ సిస్టమ్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ కాన్స్టెంట్ సిస్టమ్ స్పెసిఫికేషన్. Constant, a list of prepositions is consistent if it is possible to assign truth values to the preposition variables so that each preposition is true. A list of preposition is consistent అంటే ఏంటి, ఒక ప్రపోజిషన్స్ ఇచ్చాడు అనుకోండి అది కన్సిస్టెంట్ అని ఎప్పుడు చెప్తున్నాడు అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అసైన్ ద ట్రూత్ వాల్యూస్ టు ద ప్రపోజిషన్ వేరియబుల్స్ సో దట్ ఈచ్ ప్రపోజిషన్ ఈస్ ట్రూ. అంటే కన్సిస్టెంట్ అనేది ఎప్పుడు చెప్తాము అంటే మొత్తం వాల్యూస్ ఇచ్చిన ప్రపోజిషన్ యొక్క ట్రూత్ వాల్యూస్ ఏమి అసైన్ చేయగలిగి ఉండాలి, ట్రూత్ వాల్యూస్ని చేయగలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిటర్మైన్ వెదర్ ది సిస్టమ్ స్పెసిఫికేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ద diagnostic message is stored in the buffer or it is retransmitted. The diagnostic message is not stored in the buffer. If the diagnostic message is stored in the buffer, then it is retransmitted. అంటే ఏంటి, డయాగ్నోస్టిక్ మెసేజ్ అనేది స్టోర్ చేయకపోతే బఫర్లో మనం చేయలేం. అదే కనుక స్టోర్ ఒక బఫర్లో చేయగలిగితే అంటే అది కరెక్ట్ మాట, అంటే అది ట్రూత్ వాల్యూ మాట, అది చేయగలిగితే మాత్రమే అది రీట్రాన్స్మిటెడ్ చేయగలం. దిస్ ఈజ్ ద ట్రూత్ వాల్యూ కదా. సో కన్సిస్టెంట్ అనేది ఉంది. తర్వాత వి ఎక్స్ప్రెస్ దెమ్ యూజింగ్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇప్పుడు పై ఉన్నదాన్ని లాజికల్ ఎక్స్ప్రెషన్స్లో చూడండి. పి ద డయాగ్నోస్టిక్ మెసేజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద బఫర్. ఓకేనా. ఇప్పుడు క్యూ అనేది ఎలా రాయొచ్చు, ద డయాగ్నోస్టిక్ మెసేజ్ ఈజ్ రీట్రాన్స్మిటెడ్. సో అలా రాసుకున్నాం. ఇప్పుడు స్పెసిఫికేషన్ ఎలా రాయొచ్చు అంటే పీ కప్ క్యూ or negation P and P implies Q because we want P cup Q to be true but P must be false and Q must be true. అంటే ఏంటి, P అనేది ఫాల్స్ అవుతుంది, P cup Q అనేది ఏమవుతుంది, P అనేది ట్రూ అయితే
అదేవిధంగా క్యూ కూడా ట్రూ అవ్వాలి కదా, కానీ మస్ట్ బి ఫాల్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో పీ ఇంప్లైస్ క్యూ అనేది ట్రూ ఏమవుతుంది వెన్ పీ ఈస్ ఫాల్స్ అండ్ క్యూ ఈస్ ట్రూ, అంతే కదా. అంటే స్టోర్డ్ అంటే అందులో స్టోర్ అయితే మాత్రమే, ఆ స్టోర్ అయితే మాత్రమే రీట్రాన్స్మిటెడ్ అవుతుంది అంటే బఫర్లో అయితే. సో వీ కంక్లూడ్ దట్ దీస్ స్పెసిఫికేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ బికాస్ దే ఆర్ ఆల్ ట్రూ వెన్ పీ ఈస్ ఫాల్స్ అండ్ క్యూ ఈస్ ట్రూ. అంటే ఏంటి, అందులో పీ అనేది మొత్తం ఇవన్నీ ట్రాన్స్మిటెడ్ అనేది మొత్తం కన్సిస్టెంట్ అని చెప్పచ్చు. ఇది కన్సిస్టెంట్. ఇది తర్వాత బులియన్ సెర్చెస్ అంటే ఏంటి చూడండి. లాజిక్ గేట్స్ మీకు తెలిసే ఉంటుంది. లాజిక్ కనెక్టివ్స్ are used extensively in searches of large collections of information such as indexes of web pages because these searches employ techniques from prepositional logic. అంటే ఏంటి చూడండి, లాజికల్ కనెక్టివ్స్ అనేది ఎక్స్టెన్సివ్లీ యూస్డ్ ఇన్ సెర్చెస్ ఆఫ్ లార్జ్ కలెక్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎక్కువ కలెక్షన్ ఉందనుకోండి, అంటే ఎక్కువ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందనుకోండి, సచ్ యాజ్ ఇండెక్సెస్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి కదా. సో వాటన్నిటినీ చూసి వాటన్నిటిని బట్టి బులియన్ సెర్చెస్ అనేది వాడతాం. బికాస్ ఇన్ బులియన్ సెర్చెస్ ద కనెక్టివ్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు మ్యాచ్ ద రికార్డ్స్ దట్ కంటైన్ బోత్ ద టూ సెర్చ్ టర్మ్స్ అండ్ కనెక్టివ్ ఆర్ ఈజ్ యూజ్డ్ టు మ్యాచ్ వన్ ఆర్ బోత్ ద టూ సెర్చ్ ఆఫ్ టర్మ్స్ అండ్ connective not sometimes written as and not, it is used to exclude a పర్టికులర్ సెర్చ్ టర్మ్. అంటే ఒకటి టర్మ్స్ని మనం చేసామనుకోండి, ఒక్కోసారి మనం కనెక్టివ్ ఏమి ఉపయోగిస్తాము, ఎండ్ ఉపయోగిస్తాం. అదేవిధంగా కొన్నిసార్లు ఏమి ఉపయోగిస్తాము, ఆర్ అనేది ఉపయోగిస్తాం. అదేవిధంగా కొన్నిసార్లు కండిషనల్లో ఎండ్ నాట్ అని కూడా ఉపయోగిస్తాం, కనెక్టివ్ నాట్ అని కూడా ఉపయోగిస్తాం. అంటే పర్టికులర్ సెర్చ్ టర్మ్ అంటే సెర్చ్ టర్మ్స్ అనేవి మనకు తెలీదు, కానీ చాలా పెద్దవి అయితే మాత్రం వాటిని ఏం చేస్తాము అంటే ఒక్కోసారి ఎండ్, ఒక్కోసారి ఆరు, ఇలా ఇలా రకరకాలుగా దాన్ని కనెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ web page searching. Most web search engines support Boolean searching techniques, usually can help to find web pages about particular subjects. For instance, using Boolean searching to find web pages about చూడండి యూనివర్సిటీస్, చూడండి పెద్ద పెద్ద ఇవి ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద టాపిక్స్ ఉన్నాయనుకోండి, అంటే చాలా మటుకు వెబ్ అనేది సెర్చ్ అనేది సపోర్ట్ ఇంజన్స్ ఏవి సపోర్ట్ చేస్తాయంటే బులియన్ సెర్చింగ్ టెక్నిక్స్, కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట, ఆ టెక్నిక్స్ని ఎక్కువ సపోర్ట్ చేస్తాయి. సో చూడండి ఫర్ సపోజ్ యూనివర్సిటీస్ ఇన్ చూడండి చాలా పెద్దది ఇన్ న్యూ మెక్సికో, అంటే వీ కెన్ లుక్ ఫర్ పేజెస్ మ్యాచింగ్ న్యూ అండ్ మెక్సికో అండ్ యూనివర్సిటీస్. ఓకేనా, న్యూ అంటే కొత్తగా ఉన్నవి, మెక్సికోలో ఉన్నవి, యూనివర్సిటీస్ కొత్త యూనివర్సిటీలు ఏవేవైతే ఉన్నాయో మెక్సికోలో. టు ఫైండ్ ద పేజెస్ దట్ డీల్ విత్ యూనివర్సిటీస్ ఇన్ న్యూ మెక్సికో ఆర్ అరిజోనా, వీ కెన్ సెర్చ్ ఫర్ పేజెస్ మ్యాచింగ్ న్యూ అండ్ మెక్సికో ఆర్ అరిజోనా అండ్ యూనివర్సిటీస్. అంటే ఇలా ఈ రకంగా మాట, అంటే కొన్ని నీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఫర్ సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఈ సెర్చ్ని మనం ఉపయోగిస్తాము. యూనివర్సిటీస్ ఇన్ మెక్సికో చూడండి, అందులో న్యూ ఉంటాయి, నాట్ న్యూ ఉంటాయి. సో అప్పుడు మనం ఏం రీప్లేస్ చేస్తాము, న్యూ యూనివర్సిటీస్ అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ బులియన్ సెర్చెస్. తర్వాత లాస్ట్ వన్ ఏంటి, లాజిక్ పజిల్స్. లాజిక్ పజిల్స్ అంటే ఏంటి, పజిల్స్ దట్ కెన్ బి సాల్వ్డ్ యూజింగ్ లాజికల్ రీజనింగ్ ఆర్ నోన్ యాజ్ లాజికల్ పజిల్స్. Solving logic puzzles is an excellent way to practice working with the rules of logic. Logical అంటే పజిల్స్ మీకు తెలుసు కదా, కొంచెం కష్టంగా ఉన్నవి. సో మనం పజిల్స్ నెంబర్ పజిల్స్ అని, వర్డ్ పజిల్స్ అని ఆడుతూ ఉంటాం కదా. సో వాటిలో పజిల్స్ దట్ కెన్ బి సాల్వ్ యూజింగ్ లాజికల్ రీజనింగ్, ఇక్కడ ఏం ఉపయోగిస్తాము, లాజికల్ రీజనింగ్ అనేది ఉపయోగిస్తాం, అంటే లాజిక్ పజిల్స్లో ఉపయోగిస్తాం. సాల్వింగ్ లాజిక్ పజిల్స్ ఇన్ ఎక్సలెంట్ వే టు ప్రాక్టీస్ వర్కింగ్ విత్ ద రూల్స్ ఆఫ్ లాజిక్. అంటే ఏంటి, లాజిక్ పజిల్స్ అనేది ఎక్సలెంట్ వే మాట, అంటే సాల్వ్ చేస్తూ ఉంటే అది మనకి ఈజీగా ఉండి ప్రాక్టీస్ చేస్తే కనుక రూల్స్ ఆఫ్ లాజిక్ అనేది మనకు ఉపయోగిస్తూ ఉంటాం. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ డిజైన్ టు క్యారీ అవుట్ లాజికల్ రీజనింగ్ ఆఫెన్ యూజ్ వెల్ నోన్ లాజిక్ పజిల్స్ టు ఇల్లుస్ట్రేట్ దేర్ క్యాపబిలిటీస్. అంటే ఏంటి, కొన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, క్యారీ అవుట్ చేయాలి, లాజికల్ రీజనింగ్ అనేవి ఉంటాయి. యూజ్ వెల్ నోన్ లాజిక్ పజిల్స్ అంటే ఏంటి, తెలిసిన వాటిని ఉపయోగించి దాని క్యాపబిలిటీస్ అని ఇల్లుస్ట్రేట్ చేయవచ్చు. ఫర్ సపోజ్ రేమండ్స్ ముల్లాన్, an island has two kinds of inhabitants, knights who always tell truth and caves who always lie. చూడండి ఇది ఒక ప్రిపోజిషన్. ఇప్పుడు చూడండి ఇందులో యూ గో టు ద ఐలాండ్ అండ్ మీట్ ఏ అండ్ బి. ఇప్పుడు ఏ అండ్ బి అనే ఇద్దరిని కలవచ్చు.
A says B is a knight, B says the two of us are opposite types. A అనేది ఏమంటున్నాడు B is a knight అనాలి, B అనేది ఏమంటున్నాడు the two of us is opposite types. అంటే what are the types of A and B, అంటే ఆ టైప్స్ ఏంటి అంతా. ఓకేనా, అంటే అప్పుడు ఏం రాస్తాము, లెట్ P and Q ఆర్ ద స్టేట్మెంట్స్ దట్ A is a knight and B is a knight రెస్పెక్టివ్లీ. రెండు, ఇప్పుడు P అనేది A అనేది నైట్ అని తీసుకున్నాము, B అనేది కూడా నైట్ అని తీసుకున్నాం. సో ద నెగేషన్ P రిప్రజెంట్ ద ప్రిపోజిషన్ దట్ ఈస్ A is a knave and negation Q is a B is a knave. అంటే if A is a knight then P is true. Since P knight tells the truth, Q must also be true. అంటే ఏంటి, ఒకవేళ కాదనుకోండి అప్పుడు బి అనేది కే కింద తీసుకుందాము, నెగేషన్కి ఎలా తీసుకుందాము, కే కింద తీసుకుందాం. ఇప్పుడు ఏ అనేది నైట్ అయితే పి అనేది ట్రూ, ఆటోమేటిక్గా ఏ అనేది ట్రూ అయితే క్యూ కూడా ఏమైపోతుంది, ట్రూ అవుతుంది. అంటే దాన్ని ఎలా రాస్తాము, పి అండ్ నెగేషన్ క్యూ కప్, నెగేషన్ పి అండ్ క్యూ విడ్ బి హ్యావ్ టు బి ట్రూ బట్ ఇట్ ఈస్ నాట్. కానీ ఇది ట్రూ అవ్వాలి కానీ కాదు. సో ఏ ఈజ్ నాట్ ఏ నైట్ అండ్ దేర్ ఫోర్ నెగేషన్ పి మస్ట్ బి ట్రూ. అంటే ఏ అనేది నైట్ అవుతుంది కానీ అక్కడ నెగేషన్ పి అనేది ట్రూ అవుతుంది. అంటే ఏంటి, అక్కడ ఏ నైట్ అని తీసుకున్నాము కానీ నెగేషన్ పి అనేది ఏమవుతుంది, అక్కడ కాదు అంటే కేవ్ అయిపోతుంది కదా. సో దేర్ ఫోర్ నెగేషన్ పి ఏమవ్వాలి, ట్రూ అవ్వాలి. అదేవిధంగా ఏ అనేది నేవ్ అయితే, కేవ్ అయితే, నేవ్ అయితే అప్పుడు ఏమవుతుంది, బి మస్ట్ బి నైట్ సిన్స్ నేవ్ ఆల్వేస్ లైక్. సో దెన్ బోత్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ హోల్డ్ సిన్స్ బోత్ ఆర్ నేవ్స్. అంటే ఇద్దరు నేవ్స్ కాబట్టి అదేమవుతుంది, రెండు ఒకే ట్రూత్ వాల్యూని చేస్తుంది. ఇప్పుడు లాజిక్ అండ్ బిట్ ఆపరేషన్స్. లాజిక్ అండ్ బిట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే కంప్యూటర్ రిప్రజెంట్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ బిట్స్. అంటే కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ మనం ఎలా చేస్తాము అంటే బిట్స్ లాగా ఉపయోగిస్తాం, మీకు తెలుసు కదా. ఏ బిట్ అనేది సింబల్ ఆఫ్ విత్ టూ పాసిబుల్ వాల్యూస్ నేమ్లీ 0 and 1 కదా, 0 and 1. ఏ బిట్ రిప్రజెంట్స్ బైనరీ డిజిట్. అంటే బైనరీ డిజిట్స్ ఏంటి ఇక్కడ, 0 and 1. జీరోస్ అండ్ వన్స్ ఆర్ ద డిజిట్స్ యూజ్డ్ ఇన్ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్. అంటే బైనరీ రిప్రజెంటేషన్ నెంబర్స్ని 0,1 అని ఉపయోగిస్తాం. ఏ బిట్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ ట్రూత్ వాల్యూ అండ్ బికాస్ దేర్ ఆర్ ట్రూత్ వాల్యూస్ నేమ్లీ ట్రూ అండ్ ఫాల్స్. మనం ఈ బిట్ అనేది రిప్రజెంట్ ట్రూత్ వాల్యూస్ని చేస్తుంది. అంటే మనకున్నవి రెండే కదా, అయితే ట్రూ అవ్వాలి లేదా ఫాల్స్ అవ్వాలి. అంటే చూడండి ఇక్కడ ట్రూత్ వాల్యూ టీ అయిందనుకోండి, దాని వాల్యూ ఏమవుతుంది 1, ఫాల్స్ అయిందనుకోండి 0 అవుతుంది. అంటే ఏ వేరియబుల్ ఈజ్ కాల్డ్ బులియన్ వేరియబుల్ ఇఫ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే బులియన్ వేరియబుల్ ఏమవుతుంది, బులియన్ వేరియబుల్ అంటే బులియన్ ఆల్జీబ్రా బులియన్ వేరియబుల్ ఏంటంటే ట్రూ వాల్యూ తీసుకోవాలి లేదా ఫాల్స్ వాల్యూ తీసుకోవాలి. బులియన్ వేరియబుల్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ యూజింగ్ ఏ బిట్. కంప్యూటర్లో ఎలా తీసుకుంటాము, లాజికల్ కనెక్టివ్స్ తీసుకుంటాం. రీప్లేస్ ట్రూ బై ఏ 1 అండ్ ఫాల్స్ బై 0. అంటే ట్రూత్ వాల్యూని దేంతో రీప్లేస్ చేస్తాము, 1 అని, ఫాల్స్ వాల్యూని దేంతో రిప్రజెంట్ చేస్తాము, 0 అని చేస్తాం ట్రూత్ టేబుల్స్. అప్పుడు ఆపరేటర్స్ ఏమవుతుంది, అండ్ ఆర్ ప్లస్ సర్కిల్. ఓకేనా, అండ్ ఆర్ XOR అని కూడా అంటాము దీన్ని. ఫర్ ద ఆపరేటర్స్ అండ్ ఆర్ and XOR యాజ్ ఈజ్ డన్ ఇన్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే ఇదేమవుతుందంటే దీన్ని ట్రూత్ టేబుల్ చూడండి ఒకసారి. ట్రూత్ టేబుల్ ఏమవుతుంది, ఎక్స్ వై 0 0 0 1 1 0 1 1. కప్ అంటే ఏంటి, రెండు ఫాల్స్ అయితే ఏమవ్వాలి, అదే కదా సేమ్ ట్రూత్ వాల్యూస్ మారవు. ఆర్కి ఏమవుతాయి, రెండు ఫాల్స్ అంటే ఏంటి ఇక్కడ 0, అప్పుడు ఏమవుతుంది 0, మిగతా అన్నీ ఏమవుతాయి ట్రూత్ వాల్యూస్ అవుతాయి. అదేవిధంగా ఎక్స్ అండ్ క్యూ రెండు ట్రూత్ వాల్యూస్ అయితే ఏమవ్వాలి, అక్కడ 1 కింద తీసుకుంటాం. అంటే 1, మిగతా అన్నీ ఏమవ్వాలి 0 అవ్వాలి. సో రెండిట్లో చూడండి XOR అంటే ఏంటి, XOR అనేది తీసుకుంటే ఇప్పుడు రెండింటికి వేయాలి, రెండింటికి వేయాలి. 0 0 అయితే 1 0 1. అంటే ఏంటి, రెండు సేమ్ వాల్యూస్ అయితే XOR అంటే ఏంటి, రెండు సేమ్ వాల్యూస్ అయితే ఏమవుతాయి 0 అవుతాయి, మిగతా అన్ని వాల్యూస్ 1 అవుతాయి. సో ఏ బిట్ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ 0 and 1 more bit. ద లెంగ్త్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ద స్ట్రింగ్. అంటే ఏంటి, సీక్వెన్స్ అనేది 0 కానీ ఏదన్నా అవ్వచ్చు. అంటే దీన్ని ఎగ్జాంపుల్ ఈ రకంగా రాయొచ్చు అన్నమాట. అంటే 1 0 అంటే ఏంటి, 1 అయితే ట్రూత్ వాల్యూ, 0 అయితే ఫాల్స్. ట్రూత్ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ ట్రూ. ఇట్ ఈస్ ఎ బిట్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఆఫ్ ద లెంగ్త్ 9. అంటే అంత లెంగ్త్ 9 అనేది అందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మామూలుగా మీకు తెలుస్తుంది అండ్ ఆర్. అంటే ఈ రెండింటికి ఏం జరిగితే ఆర్ అయితే అలా వస్తుంది, ఫైండ్ ద బిట్ వైజ్ ఆర్
అండ్ XOR. ఇప్పుడు చూడండి ఫర్ స్ట్రింగ్స్ ఈ రెండింటికి చూడండి ఒకదాని కింద వేసుకోండి. 0 1 అంటే ఏంటి, ఆర్కి ఏంటి, ఆర్కి ఏమవ్వాలి, రెండు ఫాల్స్ అవ్వాలి కదా, రెండు ఫాల్స్ అయితే ఆ రకంగా రాసుకుంటాం. అంటే ఇక్కడ ట్రూత్ వాల్యూస్ అనేది మనం ఎంప్లై చేసుకుని రాసుకుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, దీంతో మీకు మొత్తం దీనికి సంబంధించింది రాయాలి. థ్యాంక్ యూ. తర్వాత దాంట్లో మిగతాది దీని కంటిన్యూషన్ అనేది చెప్తాను. థ్యాంక్ యూ.